హలో ఫుడ్డీ. ఈరోజు రెసిపీ వచ్చేసి బన్ దోశ. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా చేసుకోవడం ఎలానో ఈరోజు చూసేద్దాం. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. స్కూల్ టైంలో జాబ్స్కి వెళ్ళే టైంలో అయితే చాలా సింపుల్గా అవుతుంది. ఇంట్లో మరమరాలు ఉంటే చాలు. ఇప్పుడు 2 కప్పులు మరమరాలు తీసేసుకోవాలి. 2 కప్పులు మరమరాలు మెజర్మెంట్స్ అన్నమాట ఇవి. ఒక బౌల్లో 2 కప్పులు మరమరాలు తీసుకొని అవి కొంచెం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్లో డిప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ నానాలి. 2 మినిట్స్ నానితే ఏంటంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం త్వరగా మిక్సీ గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. దానికోసం వాటర్ మునిగేంత వరకు పోసుకొని వాటర్లో డిప్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసేయండి కదపకుండా. ఈ 2-3 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల అవి సాఫ్ట్ అయిపోతాయి. వాటర్లో పడితే నార్మల్గానే సాఫ్ట్ అయిపోతాయి, రబ్బర్లా లేకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. మిక్సీ బౌల్లో వచ్చేసి 2 కప్పులు మరమరాలు తీసుకున్నాం కదా, 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తెల్లది. 1 కప్పు బొంబాయి రవ్వకి ఒక 1/2 కప్పు పెరుగు, ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకుని అందులోకి కొంచెం వాటర్ కొంచెమే వాటర్ పోసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా మరమరాలు, కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అంతే. ఆ మరమరాలు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ లేకుండా పిండేసుకోండి. వాటర్లోంచి తీసి చక్కగా పిండుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకుని దోశ కన్సిస్టెన్సీ కంటే కొంచెం ముద్దగా థిక్గా అనమాట. వాటర్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ పలుచగా వచ్చేస్తాయి. ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి వీటికి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర స్కిప్ చేసేసాను. కరివేపాకు, ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. నేను ఆనియన్ ఎందుకు వేయలేదు ఏంటనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఒక క్యారెట్ తురుము చక్క వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఉప్పు మాత్రం మీ టేస్ట్కి సరిపడా ఉప్పు. బేకింగ్ సోడా అనేది కంపల్సరీ అండి, అది ఉంటేనే ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుందన్నమాట. కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని బేకింగ్ సోడా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ వేసుకొని చక్క మొత్తం ఇవన్నీ మిక్స్ చేసేసుకోండి. స్పూన్తో మిక్స్ చేసేసుకొని ఒక పక్కన ఒక 10-15 మినిట్స్ వదిలేయాలి. ఎందుకంటే అది మొత్తం బ్యాటర్ మొత్తం చక్క ప్రిపేర్ అవుతుంది. అప్పుడు మనం దోశలు వేసుకోవడానికి ఈజీగా ఫ్లమ్మీగా బాగా వస్తాయి అన్నమాట. మనం బేకింగ్ సోడా వేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. మరమరాలు అనేవి ఇప్పుడు అందరి దగ్గర ఉంటాయి, ఎందుకంటే పిల్లలు ఉంటారు, లేకపోతే మసాలా దేనికో దానికి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఒక బౌల్లో, అంటే మీరు పాన్ ఉంటే ఓకే చిన్నది, లేదు అనుకుంటే కనుక ఇలా ఏదన్నా ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటామో అంత పలచగా కాకుండా చిన్న బన్నుల్లాగా కొంచెం అలా పిండి వేసుకొని ఒక 2 మినిట్స్ 1 మినిట్ మూత పెట్టేసి వదిలేసేయండి. చక్కగా మగ్గి బన్ దోశ చాలా బాగా కాలుతుంది. ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. ఇది టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ తింటే సూపర్ ఉంటుందండి. కంపల్సరీ ఇవైతే ఇంకా మనం ఏ అల్లపు చట్నీతో అయినా కూడా తినొచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మా సాంగ్ పెట్టాను అనమాట. నేను ఆనియన్ వేయలేదని అన్నాను కదా, ఎందుకు వేయలేదంటే ఇదే రీజన్ వచ్చేసి. సో మాలేసుకుని ఉన్నారు మా బాబు, చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడతాడో ఆయన. మా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఆల్.